కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యమును విందాం. ఈరోజు మన అంశము, నీవు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావు. సహజంగా మనము ఎన్నో ఆశలు కలిగి ఉన్నాం. మనిషి పుట్టినది మొదలుకొని పెరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏవేవో మనము కావాలని కోరుకుంటూ ఉంటాం. అంటే ఆశలు, హృదయంలో ఇన్ని ఆశలు ఉంటాయి మనకు. అంటే నా జీవితం ఇట్లుండాలి, నేను బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచి అనేక రకాలైన ఆశలతో మనం పెరుగుతూ ఉన్నాం. అంటే మన హృదయంలో ఉండే ఆశలు అవి నెరవేర్చబడితే సంతోషమే, నెరవేర్చబడకపోతే జీవితమంతా దుఃఖపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. నా పిల్లలను నేను బాగా చదివిస్తే, నా పిల్లలు మంచి ఉద్యోగస్తులైతే, కాబట్టి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ పిల్లలు మాకు వృద్ధాప్య స్థితిలో తల్లిదండ్రులంగా మాకు సహాయం చేస్తారు, వృద్ధాప్య స్థితిలో మాకు తోడుగా ఉంటారు అని గంపెడు ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడి తినకనో కూడబెట్టి వారిని చదివించి మంచి భవిష్యత్తులోనికి తెచ్చి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డ తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్ళిపోయేవారు కొందరు. దూర ప్రాంతాలకు అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇక తల్లిదండ్రులను అసలు దగ్గరికే రానియని ఆ పిల్లలు ఎంతోమంది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళను ఎవరు ఆదరించేవారు లేక, ఎవరు ప్రేమించేవారు లేక, వారిని దగ్గర పెట్టుకొని చూసుకునేవారు లేక అనాథాశ్రమాలకు వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. చాలా సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రులుగా వారి పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మా పిల్లలు మమ్మల్ని బాగు చేస్తారని. కానీ ఆ పిల్లలు తల్లిదండ్రుల హృదయాలను దుఃఖపెట్టే పిల్లలుగా తయారయ్యారు. కాబట్టి ఈ లోకములో మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చబడతాయో లేదో మనకు తెలియదు. నేను మంచి ఉద్యోగస్తుని కావాలి అని అనుకుంటే మనం చదివి ఎగ్జామ్లన్నీ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. నేను కలెక్టర్ కావాలని కోరిక ఉంటుంది కొంతమందికి. కలెక్టర్ కావాలంటే బాగా చదవాలి, రాత్రింబగళ్ళు చదవాలి. ఏదో ఒక గంట చదివి అట్టట్ట తిరిగితే కలెక్టర్ కాలేరు, ఎంతో కష్టపడాల్సి ఉంది. అంటే ఏదైనా ఒకటి సాధించడానికి, మనలో ఉండే ఆశ నెరవేర్చుకోవటానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంది. కాబట్టి కష్టపడకుండా మన ఆశలు తీర్చబడవు. అయితే ప్రియులారా, మనము ఈ లోకంలో ఎన్నో ఆశలు కలిగి ఉన్నా అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయో లేదో తెలియదు. కానీ మన ఆశలు ఎవరి మీద పెట్టుకున్నా మన ఆశలు గల్లంతైనట్లే. లోక సంబంధమైన మనుషుల మీద ఆశ పెట్టుకున్నామేమో, అధికారుల మీద ఆశ పెట్టుకున్నామేమో, తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకొని ఉన్నామేమో, మన పిల్లలు మనల్ని బాగు చేస్తారు, పోషిస్తారు, వృద్ధాప్య స్థితిలో సంరక్షిస్తారని పిల్లల మీద మనం ఆశ పెట్టుకొని ఉన్నామేమో. ఏ ఆశ నీలో ఉన్నా ఒకవేళ నీ ఆశ నెరవేర్చబడుతుంది అంటే దేవుని కృప నీకు తోడై ఉన్నట్లే. దేవుని ఆశ, నువ్వు కలిగి ఉన్న ఆశ నెరవేర్చబడకపోతే జీవితమంతా దుఃఖముతో, ఏడ్పుతో, కన్నీటితో, వేదనతో మిగిలిన దినాలు
నీవు కొనసాగించవలసి వస్తుంది. బాధాకరమైన దినాలు, దుఃఖకరమైన దినాలు, నెమ్మది లేని దినాలు, అనేక మంది దినాల్లో ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని అవి నెరవేర్చబడకపోగా వారి జీవితాల్లో విషాదకరమైన దినాల్లో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, నేను చెప్పే మాట ఏంటంటే, నీ చుట్టూ ఈ భూమి మీద ఉండే ఏ మనుషుని మీద నీవు ఆశ పెట్టుకోవద్దు. చిన్నప్పుడేమో వాళ్ళు పెరుగుతున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఆశ అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే తల్లిదండ్రుల మీద ఉంటుంది. అంటే నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివిస్తారు, నేను గొప్పవాడిని అయిపోతాను, నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి అని చిన్న వయసులో నుండి తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతారు వాళ్ళు. అంటే ఒకరి మీద ఒకరు ఆశ పెట్టుకొని ఈ లోకములో బ్రతుకుచున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది స్నేహితుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. నా కష్టం వచ్చినప్పుడు, నా కష్టంలో నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు, నాకు బాధ కలిగినప్పుడు నాకు నా స్నేహితుడు సహాయం చేస్తాడని కొంతమంది స్నేహితుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఆపదలో ఆ స్నేహితుడు నీకు సహాయం చేయలేడు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా స్నేహితుని మీద ఆశ పెట్టుకొని ఉన్నానే, నా కష్టంలో నన్ను ఆదుకుంటాడు అనుకున్నానే, కానీ నా స్నేహితుడు ఇప్పుడు చేతులెత్తేశాడు, నాకెవరు సహాయకులు ఇప్పుడు అని బాధపడే దినాలు అనేకులలో అనుభవించిన వారు ఉన్నారు. అయితే ప్రియులారా, కొంతమంది బంధువుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. మా కుటుంబం అప్పుల పాలైనప్పుడు, మా కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు, మా బంధువులు మంచి ధనవంతులు కాబట్టి వారు వచ్చి మా కష్టంలో మమ్మల్ని ఆదుకుంటారేమో, మాకు సహాయం చేస్తారేమో, మాకేదైనా ఆర్థిక సహాయంలో వారు చేతోడు వాదాడుగా ఉంటారేమో అని కొంతమంది బంధువుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ప్రియులారా, నీవు ఎవరి మీద ఆశ పెట్టుకున్నా మనుషులు సహాయము చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సహాయము చేస్తే దేవునికి స్తోత్రం, సహాయము చేయలేకపోతే నీవు కుమిలి కుమిలి ఏడ్చే దినాలు నిన్ను ఎంతగానో బాధకు గురి చేస్తాయి. అయ్యో వీళ్ళు చేస్తారని అనుకున్నాను, నా జీవితంలో ఇలా జరిగిపోయింది, ఇంత బాధకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదురవుతుందని నేను ఊహించలేదే అని దుఃఖపడి ఏడుస్తున్న బిడ్డలు ఎంతోమంది లోకంలో కనిపిస్తున్నారు. ప్రియులారా, నిజంగా మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, నీవు లోక సంబంధమైన ఎవరి మీద ఆశ పెట్టుకున్నా నీ ఆశలు గల్లంతైపోయే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయి. కానీ దేవుని మీదనే ఆశ పెట్టుకో అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 131వ కీర్తన 3వ వచనములో, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోనుము అని రాస్తున్నాడు. చదవండి ఆ మాట. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునము. ఎవరి మీద నీ ఆశ ఉండాలి చెప్పండి? ఎవరి మీద ఆశ ఉండాలి? దేవుని మీద ఆశ ఉండాలి. అయ్యో నా కష్టంను ఎవరు తీసివేయగలరు? ఈ బాధను ఎవరు తొలగించగలరు? ఈ శోధన ఎవరు తీర్చగలరు? శోధన నుంచి ఎవరు విడిపించగలరు? ఈ సమస్యల నుండి ఎవరు తప్పించగలరు? ఏ మనుష్యుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నా నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా ఏ మనుష్యుడు భూమి మీద నీ ఆశను తీర్చలేడు. కీర్తనాకారుడు దావీదు చెబుతున్న మాట ఏంటంటే, ఓ ఇజ్రాయేలు ఇది మొదలుకొని, అంటే ఇప్పటి నుంచి నీ దేవుడైన యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఎవరి మీద ఆశ పెట్టుకోమంటున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకో అంటున్నాడు. దావీదు తన చిన్న వయసులో నుండి, తాను పెరుగుతున్నటువంటి వయసులో నుండి ఎన్నెన్నో ఆశల చేత, గంపెడు ఆశల చేత బహుశా దావీదు పెరుగుతూ వచ్చాడు. ఎవరెవరి మీద ఆధారపడ్డాడు. ఆధారపడిన ప్రతిసారి జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తిన్నాడు దావీదు.
చిన్న వయసులో తల్లిదండ్రులు వీడు పనికిరాడని, అన్నదమ్ములు కూడా వీడు పనికిరాడని అరణ్యములో అడవుల చుట్టూ గొర్రెలు మేపడానికి దావీదును పంపేవారు. వీడెందుకు పనికిరాని వాడు? దావీదు ఆశ ఏంటంటే తన అన్నల వలె సౌలు సైన్యంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడేమో, లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకెక్కాలని ఆశలు కలిగి ఉన్నాడేమో. దావీదు తన చిన్న వయసులో నుండి ఎవరెవరి మీదనో ఆశలు పెట్టుకొని బ్రతికాడు. కానీ ఆ ఆశలన్నీ నిరాశలైపోయాయి. చివరికి తనకు అర్థమైన సంగతి ఏంటంటే, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశను నా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. 100కి ఎన్ని శాతము? 100కి 1000% దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశను తీర్చగలిగింది ఒక్క పరలోకమందు దేవుడు మాత్రమే. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ కష్టములో ఉన్నా నీవు దేవుని మీద ఆశ కలిగి ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. నీవు సమస్యల్లో ఉన్నా నీ సమస్యల నుండి తప్పించబడటానికి సరి అయిన సలహా సూత్రం దేవుడు నీకు స్పష్టంగా చెప్పగలిగిన దేవుడు ఆయన. పరిస్థితులు ఏమైనా నీ ఆశ దేవుని మీద పెట్టుకున్నప్పుడు దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడుగా ఉంటూ నీకు అద్భుతమైన విజయాల చేత దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టుకున్నవారు, మనుషుల వైపు చూచిన వారు, మనుషులను మరి కేంద్రంగా పెట్టుకొని ఈ మనుషులు నాకు ఏదో చేస్తారని ఆశపడిన వారందరూ కూడా జీవితంలో ఓడిపోయారు, జీవితంలో నష్టపోయారు. చరిత్రలో కనిపించకుండా కనుమరుగైపోయిన చరిత్రలు అనేక మంది జీవితాలకున్నాయి. ప్రియులారా, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు సింహాసనం మీదికి ఎక్కించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అనేక సంవత్సరాలు ఒకానొక సందర్భములో దావీదు ఆశ ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మొట్టమొదటి రాజు సౌలు రాజుకు అల్లుడు కావాలని ఆశ పుట్టిందంట దావీదుకు. ఏం ఆశ ఉంది దావీదుకు? ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజైన సౌలు ఇంట్లోనికి అల్లునిగా పోవాలని ఆశ కలిగిందంట దావీదుకు. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంట్లో అల్లుడు కావాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు దావీదు. అంటే అంత స్థితిలోనికి వెళ్ళాలి. రాజింట్లో అల్లునిగా వెళ్తే ఇంకేం తక్కువ చెప్పండి? ముఖ్యమంత్రి ఇంటికి అల్లుడుగా వెళ్తే ఇంకేం తక్కువ ఉంటుంది చెప్పండి? ఒక ప్రధానమంత్రి ఇంటికి అల్లుడుగా పోయినాడు అనుకోండి, వాళ్ళకేం తక్కువ ఉంటుంది? అట్లాగే దావీదు మనసులో ఆశ ఏంటంటే, దావీదు సౌలు రాజు ఇంట్లో ఒక అల్లుడుగా ఉండాలని దావీదు ఆశపడినట్లుగా దేవుని లేఖనములో రాయబడి ఉంది. అంటే ఆ అల్లుడిగా కావటం కోసము తన ఆశ ఎంతో పెట్టుకున్నాడు హృదయంలో దావీదు. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి అల్లుని కావాలని కోరిక కలిగింది దావీదుకు. అయితే మంచిదే, గొప్ప స్థితిలో ఉండాలని కోరుకోవటం మంచిదే, గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలని ఆశ ఉండటం మంచిదే. కానీ దానికోసము దావీదు సౌలు రాజు దగ్గరికి ఒకరోజు ఫిలిస్తీయుల ముందోళ్ళు 100 మంది ఫిలిస్తీయుల ముందోళ్ళు తీసుకొని వచ్చి ఎవరికి? సౌలు రాజు ముందర పెట్టాడు. అంటే వీరుడు, పరాక్రమం కలిగిన వాడు, బలవంతుడు అని సౌలు రాజు అంగీకరించి ఇమ్మీడియట్గా అల్లుణ్ణి చేసుకుంటాడని దావీదు మనసులో ఆశపడ్డాడు. ప్రియులారా, దేవుడు ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీకు ఎన్ని ఆశలు ఉన్నా నీవు కలిగి ఉన్న ఆశ కంటే ఉన్నతమైన స్థితిని ఇవ్వటానికి దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
దావీదు మీద కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం ప్రణాళిక అంటే, దావీదును దేవుడు ఒకరోజు దావీదుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు, నీవు ఒక రాజు ఇంటికి అల్లుని కావాలని ఊరికే కోరిక ఆశ కలిగి ఉన్నావు. అది మంచిదే, కానీ నా ఆశ ఏమిటో తెలుసా? నిన్ను ఇజ్రాయేలు 12 గోత్రాలకు 2వ రాజును నిన్ను చేయాలనుకుంటున్నా అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆశ చాలా చిన్నది. దేవుడు దావీదు మీద కలిగి ఉన్న ఆశ ఇజ్రాయేలు ప్రజలకే రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు. దేవుని ఆశ గొప్పదా? దావీదు ఆశ గొప్పదే. ఎక్కడ దావీదేమో అల్లునిగా ఉంటే సరిపోతుందని ఆశ, తృప్తిగాడికి ఇంకా సాలింగ్ ఇదే పెద్ద పోస్ట్ అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు అన్నాడు, దానికంటే ఉన్నతమైన పదవి నీకు ఇవ్వబోతున్నాను. ఉన్నతమైన శ్రేష్టమైన ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా నిన్ను చేయబోతున్నాను. ప్రియులారా, దేవుడు మన మీద కలిగి ఉన్న ఆశలు చాలా గొప్పవి. మనం ఆశపడేవి చాలా చిన్న చిన్నవి. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా నా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మనుషుల మీద ఆశ పెట్టుకొని నష్టపోయిన పరిస్థితులు మన చుట్టూ ఉన్న రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను ఆశ్రయించుట మంచిది అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుండి లోకములో దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి విశ్వాసి ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతకాలి. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నిన్ను విజయవంతమైన జీవితంలోనికి నడిపించగలిగిన దేవుడు. ఆయన మనతో కూడా ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దావీదు మనసులో ఆశ ఏంటంటే, సౌలు యొక్క ఇంట్లోకి పోతే సౌలు నీడలో బ్రతుకుదామన్న ఆశ ఉంది. సౌలు నీడలో రాజు అల్లుడు దావీదు అని పేరు చెప్పుకుందామని ఆశ ఉంది దావీదుకు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ నీడలో అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా రాజుగా చేయబోతున్నాను. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దావీదు ఎవరి నీడలో ఉందామనుకున్నాడు, కానీ దావీదు నీడలో అనేక లక్షల మందికి ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూసారా, కాబట్టి మనుషుల ఆశ చాలా చిన్నవి. దేవుడు నీ మీద కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. దేవుడు నీ మీద కలిగి ఉన్న ఆశ గొప్పది. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలి? దేవుని మీద ఆశ పెట్టుకున్న దావీదును చివరికి దేవుడు ఉన్నతమైన సింహాసనం మీదకే ఎక్కించాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టి చెప్దాం, హల్లెలూయా. సింహాసనాన్నే దేవుడిచ్చాడు. అంటే అంత ఉన్నత స్థితిలోనికి ఒక గొర్రెలు కాసే కాపరిని తనలో ఉండేటువంటి ఆశను దేవుడు తీర్చాడు. మనుషుల మీద పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. చివరికి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. అందుకొరకే ఈ కీర్తనలో స్పష్టంగా చెబుతున్నాడు, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా మీదనే ఆశ పెట్టుకో అంటున్నాడు. ఎవరి మీద మన ఆశ ఉండాలి? ఎవరి మీద? దేవుని మీద మన ఆశ ఉండాలి. స్నేహితుల మీద, మనుషుల మీద, భక్తిపరుల మీద, పరిశుద్ధుల మీద, దేవదూతల మీద నీ ఆశలు ఉంటే ఒకరోజు నీ ఆశలు చెదిరిపోవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే దావీదును సింహాసనం ఎక్కించినట్లుగా నిన్ను కూడా, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలాప వాక్యముల గ్రంథం
4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. ఎన్ని సంవత్సరాలు ఆ ప్రజలు వ్యర్థ సహాయము కొరకు కనిపెట్టుచుండగా వారి కన్నులే క్షీణించిపోయాయి. వారి ఆశలు నెరవేర్చబడలేదు. ఎదురు చూచి ఆశపడి వ్యర్థ సహాయము కొరకు, లోక సంబంధమైన సహాయము కొరకు, వ్యర్థమైన సహాయముల కొరకు మనుషులు ఎదురు చూచి ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది నాకు దీవెనని ఎదురు చూచి వారి కన్నులు క్షీణించిపోయాయట. ఈ లోక సంబంధమైన సహాయాలన్నీ కూడా అవి వ్యర్థ సహాయములే. ఎవరు చేసినా పూర్తిగా నీ ఆశను ఎవరు తీర్చలేరు. పూర్తిగా నీ ఆశను తీర్చేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, ఆయననే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేని మీద ఆశ పెట్టుకున్నావో ఆ ఆశను 100% నా దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నీ గురి, నీ ఆశ దేవుని మీదనే ఉండాలి. మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు అబద్ధములు చెబుతారు, మనుషులు మరి నిన్ను మోసం చేసేటువంటి పరిస్థితులలో నిన్ను నట్టేట ముంచేస్తారు. కాబట్టి మనుషులు ఎవరు మరొక మనుషుని మీద ఆధారపడటానికి వీల్లేదు. అందుకే ఆ విలాప వాక్యములో చెప్పబడిన మాట, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టగా మా కన్నులు క్షీణించిపోయాయి. ఆశలు నెరవేర్చబడలేదు, వారి జీవితాల్లో అద్భుతాలు జరగలేదు. ఏవో ఆశపడ్డారు కానీ అదంతా కూడా వారు కన్నులు క్షీణించిపోయాయి, కానీ వారికి ఆశీర్వాదాలు రాలేదు. నా దేవుడు ఈరోజు చెబుతూ ఉన్నాడు, నీవు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో ఆ ఆశలు ఈరోజే పక్కన పెట్టేసాయి. ఈరోజే నా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే నా దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము. ఎవరి సహాయం కావాలి? దేవుణ్ణి ఆశ్రయించటము అది మంచిది మనకు. కాబట్టి ఈ రోజు నుండి దేవుని మీద ఆశ పెట్టుకొని మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు ఒక కీర్తనలో, కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను, తర్వాత నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్న వేసుకొని తర్వాత మాట ఏం చెప్తాడు? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ శోధనలో, ఈ వేదనలో ఎవరు నాకు సహాయం చేయగలరు? ఎవరు నన్ను ఆదరించగలరు? ఎవరు నన్ను ప్రేమించగలరు? ఎవరు నన్ను ఆదరించి నా దగ్గరకు వచ్చి నన్ను ఆదరించగలరని దావీదు ఒకరోజు బాధతో మాట్లాడుతున్నప్పుడు చివరికి ఆయనకు వచ్చిన జవాబు ఏంటంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. దేవుని వలననే నీకు సహాయము కలగబోతుంది. మనుషులు ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, మనుషులు ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, మన దేవుని వలననే నిశ్చయముగా నీకు సహాయము కలుగుతుంది. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ రోగం నుంచి నీకు విడుదల ఇస్తాడు. నీవు కలిగి ఉన్న ప్రతి విధమైన సమస్యలో నా దేవుడు అద్భుతాలతో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి లోక సంబంధమైన మనుషుల వైపు ఆశ పెట్టుకొనక, లోక సంబంధమైన మనుషుల వైపు చూడక, మన ఆశలు తీర్చగలిగిన నిజదేవుడైన యేసుక్రీస్తు వైపు చూస్తే నీ జీవితాన్ని ఉన్నతమైన దీవెనలకు, ఆశీర్వాదానికి గురి చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను,
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అని రాయబడి ఉంది. అంటే ఏమని అర్థం? వారు దేవుని తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగింది, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. అంటే వారు ఎన్నడూ కూడా నిరాశ చెందరు, లేదా సిగ్గుపడరు, లేదా అవమానం పాలు కారు. దేవుని వైపు చూచిన, దేవుని మీద ఆశ పెట్టుకున్న ప్రతి బిడ్డను వెలుగు చేత నింపే దేవుడు ఆయన, ఆశీర్వాదాల చేత నింపే దేవుడు ఆయన, శాంతి సమాధానాలతో నింపే దేవుడు ఆయన, నీ కష్టముల నుంచి గట్టెక్కించగలిగిన దేవుడి మీద ఆశ పెట్టుకో. అద్భుతాలతో నా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. అంటే చెప్దాం ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రియులారా, ఇది మొదలుకొని మన జీవితంలో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? నీ బ్రతుకు కాలమంతా దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి. ఈ ఒక్కరోజు పెట్టుకొని రేపు మళ్ళా బాధపడుకుంటా దిగులు పడుకుంటా ఉండమని కాదు. ఏమని అర్థం? ప్రతిరోజు కూడా నీకేం కావాలో దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని సన్నిధిలో నీ ఆశ ఏంటో చెప్పు. నా దేవుడు నీ ఆశ తప్పనిసరిగా తీర్చుటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి నీ ఆశ తీర్చబడాలి అంటే 2 సూత్రాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు 2 సూత్రాలు పెట్టాడు. నీవు కలిగి ఉన్న ఆశ నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఈ 2 సూత్రాలు నీవు పాటించాలి. అందులో మొదటి సూత్రం ఏంటంటే, మనము ఆశ కలిగి ఉండి దేవుని కొరకు కనిపెట్టాలి. అంటే దేవుని సన్నిధిలో కనిపెడుతూ వాటిని పొందుకునేంత వరకు దేవునిలో గడపాలి. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని కొరకు కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలి. మనం ఎన్నో ఆశలు కలిగి, విమానం కావాలంటాం, వస్తుందా? విమానం నీకు అవసరమైతే ఇస్తాడు దేవుడు. కాబట్టి మనకి ఎన్ని ఆశలు ఉన్నా నీ అవసరమైతే ఏమిటో దాన్ని గుర్తించి దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, ఒక వచనం 25వ కీర్తనలో 2-3 వచనాలు చదువుతున్నాను. 25వ కీర్తన 2-3 వచనాల్లో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. మొదటి సూత్రం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచటం. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? మనం ఆశ కలిగి ఉండి మనుషుల వైపు చూస్తే ఏం ప్రయోజనం లేదు. మనం ఆశ కలిగి ఉండి దేవుని మీద నమ్మకం ఉంచాలని ఇక్కడ కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. 3వ వచనం చూడండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నవాడిని దేవుడు ఈ లోకములో ఆ సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయడు. అనేక జనముల ముందు నీవు కలిగి ఉన్న ఆశను దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ వచనము 2-3 వచనాల్లో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని రాస్తున్నాడు కీర్తనకారుడు. కాబట్టి నీవు నీ ఆశ నెరవేర్చబడటానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే నీవు దేవుని యందు నమ్మకం ఉంచడం. ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉంచితేనే నీ ఆశలు నెరవేర్చబడతాయి. కొంచెంసేపు దేవుడు, కొంచెంసేపు సినిమా, కొంచెంసేపు దేవుడు, కొంచెంసేపు సీరియల్, కొంచెంసేపు దేవుడు, కొంచెంసేపు విగ్రహారాధన. అంటే నీకు ఎటు భక్తి ఉందో తెలియదు. నీ ఆశలు నెరవేర్చబడి నిమిత్తము నీవు
దేవుని సన్నిధిలో దేవుని యందు నమ్మిక ఉంచే ఈ సూత్రాన్ని నువ్వు పాటించగలిగితే నీ జీవితంలో నీ ఆశలు అద్భుతంగా తీర్చి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావో, ఏ ఆశలు నీ జీవితాన్ని పతనం చేస్తున్నాయో, ఈ క్షణము నుంచి దావీదు చెప్పినట్లుగా దేవుని మీదనే ఆశ పెట్టుకున్నట్లయితే నా దేవుడు నీ ఆశలను ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు ఎక్కించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం మంచి ఆశలు కలిగి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు, ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం వస్తున్నప్పుడు నువ్వు ఎదుగుతుంటే సంతోషించేవారు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడ పడిపోతావోమో, నువ్వు ఎక్కడ జారిపోవాలని, నువ్వు సాతాను చేతికి చిక్కాలని, నువ్వు పాపంలో పడిపోవాలని నీ చుట్టూ చాలామంది ఆశ పెట్టుకొని ఉంటారు నీ మీద. నువ్వు పాపంలో పడిపోతే, నువ్వు త్రాగుబోతువైతే అప్పుడు నిన్ను నిందించవచ్చు, యేసు ప్రభువును కూడా నిందించవచ్చు అని చాలామంది బాప్తిసం పొంది వారు మరలా దిగజారిపోయి లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. కొంతమంది తాగుబోతులు అయ్యారు, కొంతమంది వ్యభిచారులయ్యారు, కొంతమంది మోసగాండ్రయ్యారు, కొంతమంది దొంగలయ్యారు. ప్రియులారా, అనేక మంది దేవుని నామమునకు అవమానము తెచ్చేటట్లుగా బ్రతుకుతున్న వారు మన చుట్టూ కనిపిస్తారు. వారు పైకి మాత్రం భక్తిపరులే, పైకి మాత్రం క్రైస్తవులే, పైకి మాత్రం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఆంతరంగికంగా వారి జీవితము సాతాను చేతికి అప్పగించబడి, సాతాను చేతికి చిక్కి, సాతాను చేతిలో పడిపోయి వారి గమ్యస్థానము ఎటుపోవాలనో తెలియక దిక్కుదోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుచున్నటువంటి అనేక మంది ప్రజలు మన చుట్టూ ఉన్నారు. ప్రియులారా, ఎవరి మీద మనం ఆశ పెట్టుకున్నా, దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతికితే ఆ క్షణము నుంచి నా దేవుడు నీ జీవితంలో అద్భుతం వెంబడి అద్భుతం దేవుని జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం వెంబడి అద్భుతం జరగాలి అంటే నీవు దేవుని యందు నమ్మకం ఉంచాలి. మొదటి సూత్రం ఇది, గుర్తుపెట్టుకోండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీ మనస్సులో ప్రతిరోజు దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి అని. మొదటి సూత్రం, దేవుని మీద నమ్మకం ఉంచాలి. మీరు ఎలా ఉంచాలి? నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో నన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కిస్తాడు, నా దేవుడు నా జీవితంలో నా రోగం నుంచి బాగు చేస్తాడు, నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని మొదటి సూత్రం ఏంటి? దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి. ఒకరోజు యేసు ప్రభు వెళ్తూ ఉంటే ఆయనతో పాటు అనేక మంది జనసమూహం వెళ్తూ ఉన్నారు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం చేత బాధపడుతూ ఏడుస్తూ బ్రతుకుతూ ఉంది. బయటికి వెళ్ళలేని పరిస్థితి. తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని అనుభవించింది, ఎంతో బాధ అనుభవించింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, దాదాపుగా 12 సంవత్సరములు బాధపడింది. ఈ 12 సంవత్సరాల్లో ఆమె ఆశ అనేక మంది వైద్యుల మీద పెట్టుకుంది, డాక్టర్ల మీద పెట్టుకుంది. ఎవరు ఏ ఆలోచన చెబితే, ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి పొమ్మంటే అన్ని స్థలాల్లో తిరిగింది. ఉన్న డబ్బంతా అయిపోగొట్టుకుంది. ఏమైపోగొట్టుకుంది? ఉన్న డబ్బంతా అయిపోయింది, కానీ జబ్బు మాత్రము తగ్గలేదు. ఆమె ఆశ వైద్యుల మీద పెట్టుకుంది, వైద్యులు బాగు చేస్తారేమో అని. డాక్టర్ల మీద ఆశ పెట్టుకుని ఉంది. ఏ డాక్టర్ కూడా డబ్బు గుంజారు, కానీ రోగం మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. ఆమెకుండే రోగం బాగు కాలేదు. ఈ కష్టమైన పరిస్థితులలో ఆమెకు విసిగి చెంది 12 సంవత్సరాలు ఆ వేదన భరించి బాధ తట్టుకోలేక చివరికి ఆమెకు ఒక కోరిక కలిగింది. ఈరోజు యేసు ప్రభు ఈ ఊరిలోకి వస్తున్నాడు, నేను ఎట్లయినా యేసు ప్రభువును ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో ప్రార్థన చేయించుకొని ఆయన చేత నేను స్వస్థత పొందాలన్న
చిన్న ఆశ ఆమె హృదయంలో ప్రారంభమైంది. ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఎవరెవరి మీదో ఆశ పెట్టుకుంది. తన ఆశలన్నీ గల్లంతైపోయాయి. ఎవరు ఆమె ఆశను తీర్చలేకపోయారు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి యేసు ప్రభుతో మాట్లాడేంత సమయం అక్కడ లేదు. యేసు ప్రభువును కలిసేంత సమయం అక్కడ లేదు. జనసమూహం చేత నింపబడింది ఆ స్థలమంతా. ఈమె అటుబడి ఇటుబడి, అటుదూరి ఇటుదూరి యేసు ప్రభు ముందు వెళ్తూ ఉంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఎప్పుడైతే ఆమె ఆశ పెట్టుకుని యేసయ్య దగ్గరికి వచ్చిందో వెంటనే 1 గంటకు కానీ, 2 రోజులకు కానీ, 1 వారం రోజులకు కానీ, 3 వారాలకు కానీ, 7 వారాలకు కానీ అద్భుతాలు కాదు యేసయ్య చేసింది. యేసయ్య వస్త్రపు చెంగు ఆమె ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టెను అని వాక్యంలో రాయబడి ఉంది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆశ పెట్టుకొని వచ్చింది. దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మింది. ఆమె నమ్మిక ఉంచింది. ఆమె నమ్మిక చొప్పున దేవుడు ఆమె ఆశను తీర్చగలిగాడు. ఆమెలోనికి యేసు ప్రభు యొక్క ప్రభావము ఆ వస్త్రపు చెంగులో నుంచి ఆమెలోనికి వెళ్ళింది. ఆమెలో ఉండే రోగము పరిపూర్ణంగా స్వస్థత ఆమె పొందగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ ఆశ నెరవేర్చబడాలి అంటే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఒకరోజు అబ్రహాము శారా ఇంటిలో శారమ్మ ఒక చిన్న పొరపాటు చేసింది. తన దాసి అయినటువంటి ఆగరును అబ్రాము దగ్గరికి పంపింది. కుమారుడు కావాలి నాకు అని, పిల్లల కోసమని ఆశపడి ఆతురపడి శారా అబ్రాము దగ్గరికి ఆగరును పంపింది. మొత్తానికి కొడుకు పుట్టాడు. అవసరత ఇప్పుడు తీరింది. ఇప్పుడు తల్లిని కుమారుణ్ణి ఇంట్లో నుంచి బయటికి గెంటివేశారు. తల్లిని కుమారుణ్ణి ఇక వెళ్ళిపోండి, మీరు ఎట్లన్నా పడిపోండి, మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఇంట్లో నుంచి బయటికి పంపుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఆ చిన్న పిల్లవానికి తండ్రి ఎవడు అంటే అబ్రహామే. అబ్రహాము ఏమైనా పేదవాడా అంటే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన ధనవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అంత ధనవంతుడు తనకు పుట్టినటువంటి కుమారుడైన ఇస్మాయేలుకు ఎంత ధనమిచ్చాడు, ఎంత బంగారు ఇచ్చాడు, ఎన్ని ఆస్తులు ఇచ్చాడు అని అనుకుంటున్నారా? అవేమీ ఇవ్వలేదు అబ్రహాం. తనకి ఎంత ఉన్నా తన కొడుక్కిచ్చిన ఆస్తి సంపద ఏంటంటే ఒక నీళ్ళ తిత్తి నిండా నీళ్లు పోసి ఇచ్చినాడు, చల్ల నీళ్లు, కుండ నీళ్లు. ఇంత ఆహారం పెట్టాడు. ఆ 2 ఆ తల్లికి కుమారునికి ఇచ్చి ఇక పోండి అని చెప్తే పాపం ఆ తల్లి ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని ఆ అబ్రహాం ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. వెళ్ళిపోయి ఊరు దాటింది. సూరు అరణ్యములోనికి వెళ్ళిపోయింది. ఆ అరణ్యములో పలకరించేవారు లేరు, అరణ్యములో ఆదరించేవారు లేరు, అరణ్యములో నీళ్ళు ఇచ్చేవారు లేరు, అరణ్యములో ఆహారం పెట్టేవారు లేరు. ఇంట్లో నుంచి తీసుకుపోయిన ఆహారం అయిపోయింది. అంటే అబ్రహాం మూటగట్టించిన ఆహారం అయిపోయింది. అబ్రహాము తిత్తిలో నీళ్లు పోసి ఇచ్చిన నీళ్ళ తిత్తి కూడా అయిపోయింది. ప్రియులారా, అరణ్యములో ఆ దాహానికి తట్టుకోలేక ఆ చిన్న పిల్లవాడు అరణ్యములో ఏడుస్తూ ఉన్నాడు. అరణ్యములో ఏడుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. తల్లి ఆ బాధను చూడలేక వీనికి ఒక్క చుక్క నీరు ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఆశతో అటు ఇటు అరణ్యము చుట్టూ తిరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక్క నీటి చుక్క దొరికితే నా కుమారుని దాహం తీర్చుకుందామని. ప్రియులారా, ఎన్నో గంపెడు ఆశలతో ఉన్నటువంటి హాగరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నా యజమానుడు నాకు నా వాటాగా ఎంత ఇస్తాడో ఎదురు చూసింది. మనుషులు ఏమీ సహాయం చేయలేదు. అబ్రహాము భాగ్యవంతుడే, కానీ అబ్రహాము కూడా మరి హాగరుకు ఇస్మాయేలుకు ఒక చిల్లి గవ్వ కూడా సహాయం చేయలేదు. అయితే ప్రియులారా, అరణ్యములో ఎవరో సహాయం చేస్తారని చుట్టూ వెతికినా ఎవరూ కనిపించలేదు. చివరికి ఆ పిల్లవాడు మొరపెట్టినటువంటి మొర దేవుని
పరలోక రాజ్యానికి చేరింది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఆ ఎడారిలో, అరణ్యములో ఆ చిన్న పిల్లవాడు మొరపెడుతున్నటువంటి ఆ ఆకలి కేక, ఆ యొక్క మరి చిన్న పిల్లవాడు ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే, దేవా నాకు నీళ్లు దయచేయవా, నా ప్రాణాన్ని కాపాడవా అని మొరపెడుతున్నటువంటి భాషలో ఆ చిన్న పిల్లవాడు దేవునికి మొరపెట్టాడు. అందుకే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఒక్క మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు తెలుసా? సారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ఈ చిన్నవాడు అరణ్యములో వేసిన ఈ కేక నాకు వినపడింది అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లవాడు ఏదో ఆ కేకలు, ఆకలి కేకలు, దాహముతో ఉన్నటువంటి కేకలు, ఆ చిన్నపిల్లవాడు అరణ్యములో కేకలు వేస్తే అవి పరలోక రాజ్యానికి చేరాయి. అరణ్యములో ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఆశతో ఎదురు చూచిన ఆగరు మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేదు. ప్రియులారా, మనుషులు ఎవరు వచ్చి వాళ్ళకు నీళ్లు దాహం తీర్చలేదు, మనుషులు వచ్చి ఆహారం పెట్టలేదు. కనీసం బ్రతకాలంటే ఈ అరణ్యములో నీటి చుక్కైనా కావాలి. తల్లి బ్రతకాలన్నా, పిల్లోడు బ్రతకాలన్నా అరణ్యములో నీటి చుక్క కావాలని ఎదురు చూస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఆ చిన్న పిల్లవాని యొక్క మొర్ర దేవుడు విన్నాడు. చిన్న పిల్లవాని యొక్క ఆశ దేవుడు తీర్చాడు. ఆ పిల్లవానికి సమీపంలో ఒక నీటి బుగ్గనే దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఏ మనుష్యుడు వాళ్ళకు సహాయం చేయలేదు. యజమానుని మీద ఆశ పెట్టుకుంటే యజమానుడు ఒక తిత్తి మాత్రమే నీళ్ళు ఇచ్చాడు. మనుషులు, యజమానులు, అధికారులు, హోదా కలిగిన వారు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు నీకు సహాయం చేసినా అది తాత్కాలికమైన సహాయమే. కానీ ప్రియులారా, నా దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీవు బ్రతికినంత కాలము నా దేవుడు నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, నీ ఆకలి తీరుస్తూనే ఉంటాడు, నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ప్రియులారా, ఆ నీటి బుగ్గ, అక్కడ ఇస్మాయేలు కొరకు సృష్టించిన ఈ నీటి బుగ్గ ఒక్కరోజే కాదు, ఆ నీటి బుగ్గ ద్వారా అనేక లక్షల, వేల, కోట్ల మందికి దాహము తీర్చే నీటి బుగ్గను దేవుడు అరణ్యములో సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడి యొక్క మొర అనేక మందికి ఆశీర్వాదకరంగా నీటి బుగ్గను దేవుడిచ్చాడు. చూసారా? కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంచితే నీ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే నీ జీవితంలో నీ ఊహించిన దానికంటే అత్యధికమైన విజయాల చేత నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ఆ మాట రాయబడి ఉంది. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చింది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరమును వినెను అని, స్వరమును వినియున్నాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? పరలోకం నుండి దేవదూత భూమి మీదకి దిగవచ్చి, హాగరు, నీకేం వచ్చింది? భయపడవద్దు. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నా ఏ మనుష్యుడు నీకు సహాయం చేయడు. తర్వాత ఏం మాట? ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరమును వినియున్నాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అరణ్యములో చిన్న పిల్లవాడు దేవుని సన్నిధిలో పెట్టినటువంటి మొర డైరెక్ట్గా పరలోక రాజ్యానికి చేరింది. అక్కడ ఆ పిల్లవాడు దేవుని మీద నమ్మిక ఉంచి చేసిన మొర తన జీవితంలో మహా అద్భుతమే జరిగింది. నీవు దేవుని మీద ఆశ కలిగి ఉంటే, దేవుని మీద నమ్మిక ఉంచే మొదటి సూత్రాన్ని నువ్వు పాటిస్తే నీ జీవితం అద్భుతాలతో నడుస్తుంది. మనుషుల వైపు చూడవద్దు, రాజుల వైపు చూడవద్దు, అధికారుల వైపు చూడవద్దు, స్నేహితుల వైపు చూడవద్దు, బంధువుల వైపు చూడవద్దు. వాళ్ళు చేస్తే ఏదో క్షణికంగా చేస్తారు, కానీ శాశ్వత కాలము సహాయం చేసేది
మన పరలోకమందున్న మనము నమ్మి విశ్వసించి ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకుంటే అద్భుతాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక రెండవది ఏంటంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎప్పుడు ఏ కాలమున చూచి ఉండలేదు. తర్వాత ఏం రాయబడింది? 64వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథం. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రియులరా, ఈ వచనంలో రెండవ సూత్రం ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒకటి, దేవుని మీద నమ్మిక ఉంచి నీ ఆశను తీర్చుకోవాలి. రెండవది, దేవుని సన్నిధిలో కనిపెట్టి నీవు అద్భుతాలను నీవు అనుభవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ లోకములో నీ ఆశ తీర్చుకోవడానికి దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నావేమో. లోకములో డబ్బు కొరకు, బంగారం కొరకు, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం కోసం నువ్వు కనిపెట్టుకొని ఉన్నావేమో. అవి సమకూర్చబడవచ్చు, కూర్చబడకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే దేవుడు అద్భుతమైన విజయాల చేత, ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ ఆశ దేవుడు తీర్చటానికి మొదటి సూత్రం ఏంటంటే నీవు దేవుని యందు నమ్మకం ఉంచాలి. రెండవది, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆశలన్నీ తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు అక్కడున్నారు. ఒక దొంగకేమో లోక సంబంధమైన వాటి మీద ఆశ ఉంది, ఇంకొక దొంగకేమో పరలోక రాజ్యం చేర్చబడాలన్న ఆశ ఉంది. ప్రియులారా, ఆ రెండవ దొంగ దేవుని మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆ దొంగకు పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ కలిగింది. తన వెనకటి జీవితమంతా దొంగగా బ్రతికాడు, అవమానకరమైన జీవితంలో బ్రతికాడు, హేళనకరమైన జీవితంలో బ్రతికాడు, పట్టుబడ్డాడు, దొంగగా చిత్రీకరించబడ్డాడు. చివరికి యేసుప్రభుతో పాటు యేసుప్రభు పక్కన సిలువ వేయబడ్డాడు. ఆ దొంగకు దేవుని మీద ఆశ పుట్టుకొచ్చింది. ఈయన నిజంగా దేవుని కుమారుడే. అందుకే యేసుప్రభుతో అంటున్నాడు, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో తన ఆశను వ్యక్తపరిచాడు. ప్రభు అన్నాడు, నీ ఆశ ఇప్పుడే తీర్చబడునుగాక అన్నాడు. ఇప్పుడే తీర్చబడునుగాక అన్నాడు. ఇప్పుడే అంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఆ దొంగ చివరి క్షణములో, ఇక మరణించేటువంటి ఆఖరి గడియల్లో ఆయన కలిగి ఉన్నటువంటి ఆశను దేవుడు వెంటనే తన ఆశను తీర్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో నీ ఆశలు నెరవేర్చబడటానికి మొదటి సూత్రము చెప్పాలి. మొదటి సూత్రము దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని మీద. రెండవది, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈ రెండు నీ జీవితంలో అద్భుతమైన సూత్రాలుగా, నీ ఆశలు నెరవేర్చబడే సూత్రాలుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాయి. నీవు అనేక జనములకు దీవెనకరంగా నా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా ఈ లోక సంబంధమైన ఆశలు, లోకం మీద పెట్టుకున్న ఆశలు అవి మన జీవితంలో నెరవేర్చబడకపోవచ్చు. నీవు దేవుని మీద, పరలోకం మీద నీవు ఆశ పెట్టుకొని ఉంటే ఆ దొంగకు దొరికిన అదృష్టం, దొంగకు దొరికినటువంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు ప్రతి వ్యక్తికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ మనము సంపాదించినవి, మనము కష్టపడి ప్రయాసపడినవి, అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దుబాయ్లో ఏం జరిగింది? భయంకరమైన తుఫాన్ వచ్చేసింది. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళ ఆశ మంచిదే. ఏం ఆశ అంటే, వాళ్ళ ఆశ ఆ ఎడారి ప్రాంతం అంతా, ఎడారి ప్రాంతం దుబాయ్ అంతా కూడా ఆ ఎడారి వేడికి తట్టుకోలేక వాళ్ళు వర్షాల కోసము మేఘమదనం చేస్తారు. అట్లాగా సంవత్సరం అంతా మా దేశం చల్లగా ఉండాలి, టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి చల్లగా ఉండాలని చెప్పేసి మేఘాలను వాళ్ళే తయారు చేసుకొని పైకి ఎక్కించుకున్నారట వానలు పడ్డానికి. అంటే నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి వీళ్ళు కింద నుంచి ఆపరేట్ చేస్తే అవి వర్షాలు పడి దేశమంతా చల్లగా ఉండాలని. అంటే వారు ఏవో ఆశలు కలిగి సొంత ప్రయత్నాలు చేశారు. చివరికి ఏమైందో తెలుసా? సంవత్సరం పడాల్సిన వానలు 3 దినాల్లో పడ్డాయి. ఆ వర్షాల ప్రభావానికి దుబాయ్ అతలాకుతలం అయిపోయింది. అనేకమైన ఎయిర్పోర్ట్లు కొట్టుకొని పోయినాయి. కార్లు అయితే ఇట్లా కాగితాలు కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతున్నాయి. చూసినారా ఎవరైనా యూట్యూబ్లో? చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే కార్లు కాగితాలు కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతున్నాయి. నిజంగా దుర్భరమైన పరిస్థితి. దేవుని ప్రణాళికను తారుమారు చేసే ప్రయత్నం మానవుడు చేస్తే మానవునికి పట్టే గతి అది అని దేవుడు చరిత్రలో రుజువుపరిచాడు. కాబట్టి మన సొంత ప్రయత్నాల మీద మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నీకు వర్షం కావాలంటే దేవుణ్ణి అడగాలి. నీకు మంచి వాతావరణం కావాలంటే దేవుణ్ణి అడగాలి. నువ్వేంది తయారు చేసుకునేది? నువ్వు తయారు చేసుకుంటే ఇక దేవుడు ఎందుకు పైన ఉండేది? కాబట్టి ప్రియులారా, సొంత ప్రయత్నాలు ప్రమాదాలకు గురి కారణమవుతాయి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మరి దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన విజయాల చేత దేవుడు మనల్ని బలపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో విజయాలు పొందలేకపోవటానికి నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకున్నావేమో, అధికారుల మీద ఆశ పెట్టుకొని ఉన్నావేమో, తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకొని ఉన్నావేమో, నీ కుమారులు కుమార్తెల మీద ఆశ పెట్టుకొని ఉన్నావేమో, నీ బంధువుల మీద ఆశ పెట్టుకొని ఉన్నావేమో, నీ స్నేహితుల మీద ఆశ పెట్టుకొని ఉన్నావేమో. నీ ఆశలు గల్లంతైపోతాయి. నీ ఆశను తీర్చగలిగింది ఒకే ఒక్కరు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు సిలువలో రక్తము కార్చిన దేవుడు, నీ కొరకు తన చివరి రక్త బొట్టు వరకు కార్చిన దేవుడు. ఆయన నీ ఆశ తీర్చగలడు. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించగలడు. మనుషులు నట్టేట ముంచేస్తారు, నా దేవుడు ఉన్నత శిఖరాలకు నిన్ను ఎక్కిస్తాడు. దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆశ కలిగి ఉందాము. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన విజయాలను దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. నాయనా, మా అనేక దినములు గడిచిన దినాలు ఎవరెవరి మీదనో ఆశ పెట్టుకొని బ్రతికాము. నాయనా, ఈ దినం మీ వాక్యములో నాయనా కీర్తనకారుడు జ్ఞాపకము చేసినట్లుగా ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుమని జ్ఞాపకం చేసినట్లుగా నిజమే ప్రభువా, అనేక పర్యాయములు మనుషుల మీద ఆధారపడి నష్టపోయినాము, ఉద్యోగముల మీద ఆధారపడి నష్టపోయినాము, స్నేహితుల మీద ఆధారపడి నష్టపోయాము, వ్యాపారముల మీద ఆధారపడి నష్టపోయాము. నాయన, ఎన్నో రకాలైన కష్ట నష్టాలు అనుభవించాము. ఈరోజు మీ వాక్యములో మీరు మాకిచ్చిన హెచ్చరికను బట్టి నాయన మీ మీద ఆధారపడి మీ మీద ఆశ పెట్టుకొని బ్రతుకుటకు సహాయము దయచేయండి నాయన. ఈ లోకములో ఎవరిని నమ్మినా ఆ సహాయము వ్యర్థ సహాయమే అని మీరు సెలవిస్తున్నారు. రాజులను నమ్ముకునుట కంటే, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీరు సెలవిచ్చారు. నిజమే నాయన, మీ మీద ఆశ కలిగి బ్రతికే కృపను మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ
మీరు దీవించి వారి హృదయాల్లో ఉండే ప్రతి ఆశ మీరు నెరవేర్చి సహాయము దయచేయమని మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.